ఏమైంది? ఎందుకలా ఉన్నారు? మంచి అవకాశం వచ్చినట్టే వచ్చి చేయి జారిపోయింది అమ్మగారు. కోమలికి కాబోయే అత్తామామలు, అదే ఆ అశోక్ అమ్మా నాన్నలు మా కళ్ళ ముందుకు అలా వచ్చారు. వచ్చినట్టే వచ్చి మాయమైపోయారు. వాళ్ళని పట్టుకుంటే కోమలి విషయం ఒక కొలిక్కి వస్తుంది అనుకున్నాం. మనకున్న ప్రాబ్లమ్స్లో ఒక ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అనుకున్నాం. కానీ వాళ్ళు కనిపించినట్టే కనిపించి మాయమైపోయారు అమ్మగారు. ఓహ్, అంతేనా? ఆ మాత్రం దానికి ఇంతలా డీలా పడిపోవాలా రాజు? కోమలి అబద్ధమని మనకి తెలుసు, కోమలికి కూడా తెలుసు. తనకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది కదా రాజు. మహా అయితే పెళ్లి ముహూర్తం వరకు దాక్కోగలదు, ఇలాగే నటించగలదు. ఆ తర్వాత అయినా రూప అనే ముసుగు నుంచి బయటికి రావాల్సిందే కదా రాజు. వస్తుంది. కోమలి గురించి కంగారు పడాల్సిందేం లేదు రాజు. మనకన్ని విషయాల్లోనూ అన్యాయమే జరుగుతుందమ్మా. ఇంకా ఎంతకాలం ఇలా జరుగుతుందో, మనం ఇంకా ఎంతకాలం ఇలా బాధపడాలో అర్థం కావడం లేదు. ఈ మాత్రం దానికే బాధపడితే ఎలా రూపా? బాధపడకుండా ఎలా ఉండాలమ్మా? అసలు హాస్పిటల్లో ఏం జరిగిందో తెలుసా? హాస్పిటల్లో ఏం జరిగింది? రాఘవ స్పృహలోకొచ్చాడు. ఏమంటున్నావు రూపా? రాఘవ స్పృహలోకొచ్చాడా? వచ్చాడమ్మా. కానీ రాఘవ నాన్నతో మాట్లాడక ముందే అత్తయ్య వచ్చి రాఘవని మళ్ళీ కోమాలోకి వెళ్లేలా గుండెల మీద కొట్టింది. అక్కడే ఉన్నా నేను అడ్డుకోలేకపోయానమ్మా. పెద్దయ్య గారు వస్తారు, నిజం తెలుసుకుంటారని చాలా ఆశగా ఎదురు చూసాం అమ్మగారు. కానీ పెద్దయ్య గారు వచ్చేసరికి రాఘవ మళ్ళీ కోమలకు వెళ్ళిపోయాడు. ఆ విజయాంబికకి నేనేం అన్యాయం చేశాను? నా మీద ఎందుకింత పగ పెంచుకుందో నాకు అర్థం కావడం లేదు. ఎంత చేసినా విజయాంబికని సూర్య ఏం అనలేదా? కొట్టలేదు, కానీ కొట్టినంత పని చేశారమ్మా. ఇంకెప్పుడు రాఘవ వైపు గాని హాస్పిటల్ వైపు గాని కన్నెత్తి చూడకూడదని చాలా గట్టిగా చెప్పి పంపించారు. మంచి అవకాశం మిస్ అయిపోయిందన్న బాధతో వెళ్తుంటే అశోక్ అమ్మానాన్నలు కనిపించారు. వాళ్ళని పట్టుకుంటే కోమలి సంగతి చూడొచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా కోమలిని తీసుకొచ్చిన విజయాంబిక దీపకుల సంగతి కూడా తేల్చొచ్చు అనుకున్నాం అమ్మగారు.